తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసెంబ్లీ సాక్షిగా ఏపీ హోంమంత్రి కులాల ప్రస్తావన తెచ్చారు. పేర్లు మార్చుకుని వల్గర్ పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. అప్పటికి అలా గడిచిపోయింది. కానీ ఆమె కామెంట్లకు ఓ రేంజ్లో కౌంటర్లు మొదలయ్యాయి. ఆధారాలతో సహా చూపిస్తూ అటాక్ మొదలుపెట్టడంతో ఆంధ్ర రాజకీయాల్లో అదో హాట్ టాపిక్ అయిపోయింది. సోషల్ మీడియాలో పోస్టులపై హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. కులాల ప్రస్తావన తీసుకురావడం వివాదానికి దారితీసింది. సమాచార లోపం వల్ల చెప్పారో అవగాహన లేకనో తెలియదు కానీ ఆమె చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి తెరతీశాయి. సోషల్ మీడియా ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసిన అనిత కొందరు కులాల పేర్లు మార్చుకుని అసభ్య పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. చలపతి చౌదరి అనే పేరును సభలో ప్రస్తావించారు. చలపతి చౌదరి అసలు పేరు ముఖేష్ రెడ్డి. అతను చౌదరి కాదు రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ విజయ్ కేసరి పేరును కూడా ప్రస్తావించారు అనిత. ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అన్నాడు. చౌదరి కాదు అధ్యక్ష, రెడ్డే. ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడ రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చలపతి చౌదరి ఒక వీడియోను విడుదల చేశారు. తనపతి చలపతి గుర్రం అని కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సి రావడం బాధాకరంగా ఉందన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ విజయ్ కేసరి సైతం స్పందించారు. నా పేరు చలపతిరావు గుర్రం. నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడే స్థిరపడ్డాను. నా ఊరు మేడపి, నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నేను కమ్మ కులానికి చెందిన వాడిని. ఇదిగో నా ఆధార్ కార్డు. అటు హోంమంత్రి వ్యాఖ్యలపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. తన నియోజకవర్గ వైసీపీ అభిమాని గుర్రం చలపతి పేరును అసెంబ్లీ సాక్షిగా ఒక అసత్యపు ప్రచారం చేశారన్నారు. బాధ్యత గల హోంమంత్రిగా ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆయన. కమ్మ కులంలో కూడా పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని తట్టుకోలేనటువంటి మీరు ఆక్రోశంతో మీ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇమ్మీడియట్గా మీరు వెనక్కి తీసుకోవాలి. ఆ బిడ్డకి సారీ చెప్పాలి. మొత్తానికి హోంమంత్రి అనిత చేసిన కులాల ప్రస్తావనపై వివాదం ముదురుతోంది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.